ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో దైవజనుడు మోషే ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి ప్రేమించే ప్రజలను దేవుడు అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన రక్షించేదానికి శక్తివంతుడిగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు తన ప్రజల పట్ల తన యొక్క కృపను విస్తరింపచేసేవాడుగా ఉంటాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ రీతిగా భద్రపరిచి కాపాడేవారుగా ఉంటున్నారో అంతకంటే ఎక్కువైన విధానంలో దేవుడు తన ప్రజలను కాపాడేవాడుగా ఉంటున్నాడు. క్రైస్తవ జీవితంలో శ్రమలు రాకుండా దేవుడు చేయడు, కానీ శ్రమలు వచ్చిన తర్వాత శ్రమలలో నిన్ను ఏ రీతిగా ఆయన రక్షించేవాడుగా ఉంటాడో ఆయన శక్తిని బయలుపరిచేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. దానియేలు బబులోను దేశంలో సింహబోన్లో ఉన్నప్పటికీ దానియేలును దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఎందుకనగా దానియేలు దేవుణ్ణి ప్రేమించి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి వారు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దానియేలును ఏ రీతిగా కాపాడుతూ వచ్చినాడో ప్రజలందరూ కూడా చూసి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినారు. ఇలాగున నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ దానియేలును కాపాడిన దేవుడే మన పక్షంగా ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు మన దేవుడు. అగ్నిగుండములో వారు సంచరించినప్పటికీ దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్ళినప్పటికీ మనం తప్పించబడే వారంగా ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో యూదా జనాంగమంతా కూడా ఎంతో శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ దేవుని వారు ప్రేమించిన విధానాన్ని బట్టి యూదా ప్రజలందరినీ కూడా కాపాడటానికి ఎస్తేరును మొర్దెకైని దేవుడు బలమైన పాత్రలుగా వాడుకుంటూ తన జనాంగమును తప్పించినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోసేపు తన జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు. అన్నలు కొట్టి త్రోసివేసినప్పటికీ యోసేపును దేవుడు తప్పిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోసేపును కాపాడి ఘనపరిచి హెచ్చించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా కాపాడేవాడుగా ఉంటాడు. అలాగనే యోసేపు వంటి విశ్వాసం కలిగి మన జీవితంలో ముందుకు సాగుదుము గాక.